హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్యాంక్ గడ్డ. సో ఐఎమ్ యువర్ రాజేష్. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐ పిఓ సంబంధించి మిస్లీనియస్ కొన్ని క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం కదా. సో దాంట్లో భాగంగానే కొన్ని క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం, రైట్? సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రిజిస్ట్రేషన్ అండ్ 6 months బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది మనకి బ్యాంకింగ్ అండ్ రైల్వే సంబంధించి. సో దాని రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే. సో రిజిస్టర్ అవ్వాలనుకున్న వాడు రిజిస్టర్ అవ్వచ్చు. డన్. సో ఇలా ఉంటుంది బ్యాచ్ కోర్సు. ఇట్లా మీకు డిస్కషన్స్ ఉంటాయి అండ్ డౌట్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఇట్లా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఇవన్నీ చెప్పబడతాయి. సో ఆల్రెడీ ఇట్లా మీకు లైవ్ లింక్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ ఫీ 300 రూపీస్ ఉంది. సో ఈ నెంబర్కి 9885120173. ఓకేనా? ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. 9885120173 నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా పే చేసి స్క్రీన్ షాటు ఇదే నెంబర్ వాట్సాప్ పంపినట్లయితే మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కంప్లీట్స్ ఎ జర్నీ ఇన్ 20 hours. సో 20 గంటల్లో కంప్లీట్ చేశాయంట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ దేంతో కవర్ చేశాయంట? at rate of 12 kilometers per hour, and second half of the journey at rate of 18 kilometers per hour. So find the total journey, right? So ఒకసారి చూద్దాం. సో ఎన్ని హాఫ్స్ మా? 2 halves. సో రిలేటివ్ స్పీడ్ తీసేసుకోండి, అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, 18 into 12 by 18 plus 12 into ఎంతమ్మా? 20 hours. సో డిస్టెన్స్, ఓకేనా? ఇక్కడ స్పీడ్ ఇంటూ డిస్టెన్స్, సారీ స్పీడ్ ఇంటూ టైం. సో నథింగ్ బట్ డిస్టెన్స్ వస్తుంది మనకి. సో డి ఈక్వల్ టు 2 హాఫ్స్ అన్నారు కాబట్టి, సో 2 into 18 into 12 by 30 into 20. సో ఎంత? 2 0 0 క్యాన్సిల్. సో 3 4s. సో 4 18s ఆర్ ఎంతమ్మా? 4 10s ఆర్ 40, 4 8s ఆర్ 32, 32, రైట్? 72, 72s 144, 144 2s ఎంత? 288. సో డిస్టెన్స్ ఎంత? 288. సో ఆప్షన్ బి, రైట్? తక్కువ టైం మీకు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం తక్కువ టైంలోనే చేయగలిగిన విధంగానే ఉంటాయి. సెకండ్ క్వశ్చన్. 2 trains of equal length crosses poles 7 seconds and 9 seconds respectively. సో 2 trains, రెండు ట్రైన్స్ అంట, ఈక్వల్ లెంత్, రెండు సేమ్ లెంత్ అంటాడు. సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్స్. సో ఎంత? 1260 అంటే రెండు ట్రైన్స్కి ఎంత? ఈక్వల్ లెంత్ అంటున్నాడు కాబట్టి 630, 630 అంతేనా? డన్. సో 7:9 నాన్న, ఇదేంటి? టైం రేషియో. నేను 70-90 తీసుకోనా నా కన్వీనియన్స్ కోసం. సో అప్పుడు స్పీడ్స్ రేషియో రివర్స్ అవుతుందా? ఎంత చెప్పండి? ఎంత? 90-70. దెన్ సో బై 90 బై 70. సో ఎంత సరిపోయింది చూడండి, ఇక్కడ 7 seconds, ఇక్కడ 9 seconds. అదేనా అక్కడ ఇచ్చింది? అవునా? క్లియరా? డన్. అంటే ఇప్పుడు నాకు ఒకదాని స్పీడ్ 90, ఇంకొక దాని స్పీడ్ 70, డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 20. సో డిఫరెన్స్ ఎంత? 20. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద బ్రెత్. సో ఏమంటున్నాడు అక్కడ చూడండి. Length and breadth of the rectangle. Length and breadth of the rectangle is 3:2, and area of rectangle is, so area of rectangle ఏందమ్మా? rectangle area గుర్తుపెట్టుకోవాలి, L into B. సో లెంత్ ఇచ్చాడా నాకు? ఇవ్వాల. సో ఇది ఇచ్చాడు 294 ఇచ్చాడు. సో లెంత్ ఎంత ఇచ్చాడు? 3x అనుకోనమ్మా, ఎందుకంటే నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి 3x and 2x అనుకుంటా. డన్. సో ఇంటూ 2x. సో 6x square is equal to ఎంత? 294. సో 6తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 6 4s are 24,
అండ్ 6 9s are 54. X is equal to ఎంత 7. రైట్, తర్వాత ఏమన్నాడు? సో ఇప్పుడు లెంత్ ఎంత 3 7s are 21, బ్రెడ్త్ ఎంత 14. దెన్ ఫైండ్ అవుట్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఎంతమ్మా? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4a నా? అవునా, 4a. హూజ్ సైడ్ అంటే ఏమా 3 times ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో దీనికి 3 రెట్లు ఉందంట, అంటే 21 × 3 ఎంత 63. అవునా, సో ఇది 4a కాబట్టి 4 × 63 ఎంతమ్మా 4 6s are 240, 4 3s are 12, 252 centimeters. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ బేస్డ్ మా, దీంట్లో పెద్ద ట్రబుల్ ఏమి ఉండవు, ఎగ్జామినేషన్స్ ఇలాగే వస్తాయి. రైట్, సో నెక్స్ట్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో సో ఇక్కడ రూట్ అనేది వాడిచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ప్లస్ తీసుకోవాలి. మనం కన్వర్ట్ చేసినట్లయితే ప్లస్ మైనస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పైన పవర్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 పాసిబిలిటీస్, 2 సైన్స్ పాసిబిలిటీస్. కానీ రూట్ వాడిచ్చినప్పుడు పవర్ 1 ఉంటుంది కాబట్టి పాజిటివ్ వాల్యూనే తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నా +or-14, సరే +or-12. ఓకేనా, 144. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఇంకా చూడండి, నాకు డైరెక్ట్గా చూసినట్లయితే 144 ఉంది, ఇక్కడ 24 ఉంది. 12 12 144. సో -12 -12 అంటే కన్వర్ట్ చేస్తే y ఈక్వల్ టు +12 ఓన్లీయా? అవునా, ఎందుకు మైనస్ మైనస్ ఇక్కడ -24 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో చూసినట్లయితే ఇక్కడ నాకు ఒకటి ఈక్వల్ అవుతుంది, ఒకటి లెస్, అంటే x <= y. దీనికి ఎక్కువ టైం తీసుకోకూడదు మా, ఇంత ఫాస్ట్గా చేసేయాలి. ఓకేనా, x <= y. నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూడండి 2తో మల్టిపుల్ చేయాలి అంటే 29, అంటే పాసిబుల్ కేసెస్ 5 4. సో మైనస్ వాల్యూ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ మైనస్ తీసుకోండి, అంటే ఫైనల్ వాల్యూ 5 4. డన్, ఇక్కడ బై 2 ఉంటుంది, బై 2 ఉంటుంది, అంటే 2.5 2 మా. ఈ గుర్తు పెట్టుకోండి, ఈ మర్చిపోకండి. నెక్స్ట్ y వాల్యూస్ ఎంత? y వాల్యూస్ 40 అండ్ 30. సో 5 8s are అంతేనా. సో 5 8 మైనస్ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, అంటే +5 +8. అవునా, బై 2 బై 2 అంటే 2.5 ఒకటి 4. సో ఒకసారి కంపారిజన్ చేసినట్లయితే ఈక్వల్ ఉంటుంది. అవునా, 2 2.5 కంపేర్ చేస్తే లెస్ దాన్ ఉంటుంది. సో మిగతా 4 అనేది కూడా లెస్ దాన్ ఉంటుంది, అంటే ఏముంటుందా x <= y. డన్, మా ఎగ్జామినేషన్లో ఇంతే ఫాస్ట్గా చేయాలి. రైట్ మా. సో ఇది ఒక ప్రమోషనల్ వీడియో, మనకి SBI PO ఛాంపియన్షిప్ సంబంధించి మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో దీంట్లో మనకి 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇంకా SBI PO నోటిఫికేషన్ అనేది మనకి నెక్స్ట్ మంత్లో ఉంది మా, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ వచ్చేయచ్చు. సో లాక్డౌన్ తీసేసింగానే. సో రిమైనింగ్ ఎగ్జామ్స్ 2nd May నుంచి స్టార్ట్ అవుతుంది, 9th May 16th May. సో ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ 8 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 8 ఎగ్జామ్స్ని మీరు ఖచ్చితంగా రాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితం, అంటే 10 ఎగ్జామ్స్ వరకు ఫ్రీగా రాసుకోవచ్చు మా. సో ఆల్ ఇండియా వైడ్గా ఉంటుంది. సో మీరు ఈజీగా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, మీ ర్యాంక్ ఎంత ఉందో చూసుకోవచ్చు, అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు. డన్. సో దీనికి మీరు చేయవలసింది ఏంటి? సో నేను చెప్పేది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అన్అకాడమీ యాప్ నుంచి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూడండి. సో ఇట్లా మీకు లాగిన్ అని వస్తుందా, లాగిన్ అయితే మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో మెయిల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అన్అకాడమీ SBI PO ఛాంపియన్షిప్ అని వస్తుంది, దీన్ని ఎన్రోల్ చేసుకోవాలి. ఇలా ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా రిమైనింగ్ 8 ఫ్రీ టెస్ట్ని రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఉచితంగా కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకోసమే నేను దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాను. డన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్ మా. సో ఇక్కడ చూడండి 3. సో మైనస్ ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ వస్తుంది వాల్యూస్. సో ప్లస్ ప్లస్ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. సో 3 12s are 36 అండ్ 13. సో పాసిబిలిటీ కేసెస్ ఏంటి మా?
6 6 ఆర్ 36 కానీ 6 + 6 ఎంత అవునా మరి 10 3 ఐ మీన్ సారీ 13 2 కాదు ఇంకేదైనా పాసిబిలిటీ కేసుమా 12 3 36 ఇంకేమైనా పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయా ఆలోచించండి 9 4 ఉందా 9 4 సో మైనస్ వాల్యూస్ కాస్త ప్లస్ వాల్యూస్ అయిపోతాయా బై 3 సో 3 అదేవిధంగా 1 పాయింట్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోండి 1.3 అని రాసుకోండి ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి చాలు సో ఇక్కడ y వాల్యూస్ తీసుకోండి మా 3 4 12 సారీ 3 14 ఎంత 42 దెన్ ఇక్కడ 30 సో ప్లస్ వాల్యూస్ వస్తాయి కాబట్టి 7 6 42 7 6 సో 7 6 బై 3 సో ఎంత ఇక్కడ సంథింగ్ 2 పాయింట్ సంథింగ్ వస్తుంది 2.3 ఇక్కడ 2 వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే 3కి 2కి నాకు గ్రేటర్ దాన్ వస్తుంది మళ్ళా 3కి 2కి గ్రేటర్ దాన్ ఇక్కడ 1.3 2.3కి లెస్ దాన్ వస్తుంది అంటే రిలేషన్ ఏమొస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది రిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఏంటి నో రిలేషన్ ఈజ్ ఎగ్జిస్ట్ నో రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్ సో సింబల్స్ అనేది ఆపోజిట్ ఉండకూడదు ఆపోజిట్ ఉందంటే మాత్రం కష్టం సో నెక్స్ట్ వచ్చేసి సో 5 3s are 15 and 8 ma సో పాసిబిలిటీ కేసెస్ 5 3 తీసుకోవచ్చు డైరెక్ట్గా 5 3 అంటే -5 -3 ఫైనల్ సింబల్ చేంజ్ అయితే సో 5/5 -3/5 సో ఎంత ఇక్కడ -1 అదేవిధంగా -0.6 డన్ y వాల్యూస్ మా 3 4s are 12 సో 3 4s are 12 నెక్స్ట్ 7 అంటే 3 4 మా సో మైనస్ వాల్యూస్ వస్తాయి ఎందుకు ప్లస్ వాల్యూస్ కాబట్టి ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనసే కదా బై 3 అంటే ఇక్కడ ఎంత వస్తుంది -1 నెక్స్ట్ -1.3 అవునా డన్ సో ఇప్పుడు కంపేర్ చేద్దాం సో -1 అంటే ఈక్వల్ టు ఓకే డన్ సో -1 అంటే -1 గ్రేటరు ఓకేనా మైనస్ ఇది అంటే సో చూడండి ఇక్కడ 0.6 మా మైనస్ వాల్యూలో తక్కువ ఉన్నదే గ్రేటర్ మా గ్రేటర్ అంటే ఏమొస్తుంది నాకు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y క్లియరా సో నెక్స్ట్ వన్ చూడండి మా Rohit starts a business 6,500 rupees and after 8 months Shyam joins after 8 months 8 నెలల తర్వాత Shyam joins Rohit as a partner after 4 years ఓకేనా from the start of the business the profit is divided into so 13:12 మా ప్రాఫిట్ అంటే 13:12 డివైడ్ అయితే శ్యామ్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటున్నాడు అంటే ఒకసారి చూడండి శ్యామ్ సో ఫస్ట్ రోహిత్ రోహిత్ ఎంత 6,500 అయితే ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 years అంటే 4 12 48 months ఈజ్ టు నెక్స్ట్ శ్యామ్ ది ఇన్వెస్ట్మెంట్ తెలియదు నాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటున్నా అయితే 8 నెలల తర్వాత జాయిన్ అయ్యంట అంటే 48లో 8 నెలలు పోతే మిగతా 40 నెలలు ఉన్నాడా అవునా కాదా క్లియరా డన్ సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్యాన్సిలేషన్ మా సో ఈ రేషియో దేనికి ఈక్వల్ అంట 13:12కి ఈక్వల్ అంట సో ఇక్కడ ఒకసారి చూద్దాం రైట్ 8 6 8 5 అవునా డన్ ఇంకా క్యాన్సిలేషన్ పోతుందా సో 5 1s and 3s 00 రైట్ ఒకసారి గమనించండి మా ఇక్కడ 13 మాత్రం తీసుకున్నా ఇక్కడ 600 రాసుకుంటున్నామా సపరేట్గా అంటే ఈ 100 షిఫ్ట్ చేసుకున్నా అంటే ఇక్కడ 13 ఉంది అంటే ఎంతతో మల్టిపుల్ ఎందుక 12తో మల్టిపుల్లా నాకు ఇక్కడ నుంచి ఇక్కడ రేషియో రావాలంటే ఇక్కడ కూడా నాకు ఎంత ఉండాలా 12 ఇంటూ ఎంత మల్టిపుల్ ఉండాలా 600 మల్టిపుల్ ఉండాలా అంటే ఎక్స్ వాల్యూ ఎంత 12 6 72 అంటే ఎంత 7200 సో ఈ విధంగా షార్ట్ ఫామ్లో చేయాలి తప్ప మళ్ళీ క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ ఈక్వల్ టు రేషియో చేసుకొని చేయకూడదు మా నాకు ఇక్కడ 13 కనబడుతుంది ఈ 100 షిఫ్ట్ చేసుకున్న 600 అంటే 13 ఇక్కడ ఇంటూ 600 12 ఉంది ఇక్కడ అంటే ఎంత ఉంటుంది 600 క్యాన్సిల్ అయిపోతే 13:12 వచ్చేది నాకు అవునా కాదా డన్ రైట్
In an election between two candidates, the candidate getting 3/5 of polled votes అన్నమా. సో పర్సంటేజ్లో తీసుకుందామా. 3/5 అంటే నథింగ్ బట్ ఇంటూ 100 ఎంతమ్మా 60%. 60% విన్నర్ గాట్ అంటే లూజర్ ఎంత గాటు 40%. ఈ డిఫరెన్స్ ఎంత 20%. 20% అనేది విన్నింగ్ ఓట్సా. ఇప్పుడు ఏమంటున్నాడు. సో ఈజ్ ఎలక్టెడ్ బై మెజారిటీ ఆఫ్ 14,000 ఓట్స్. ఓకేనా, మెజారిటీ 14,000 ఓట్లతో గెలిచాడు అంటున్నాడు. అంటే 20% ఓట్లు వచ్చి 14,000 అయినట్లయితే వాడికి ఏం కావాలంట, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ బై విన్నింగ్ ఆఫ్ ద క్యాండిడేట్. విన్నింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎన్ని వచ్చినాయి 60% వచ్చినాయి. అవునా, ఎంత అంటున్నాడు. సో అంటే ఇక్కడ మల్టిపుల్ ఎంతమ్మా 3 ఏనా. 20 60 ఏంటంటే ఇంటూ 3. సో 3 10s are 3 4s are 12 అంటే 42,000 ఓట్స్. సో అతనికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి 42,000 ఓట్స్ వచ్చినాయి. క్లియరా. డన్. రైట్. ద సమ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఈస్ 656 మా. రైట్. అండ్ ఆల్సో యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 87. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. గుర్తుపెట్టుకోండి మా, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, సెకండ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ సమ్ ఇచ్చాడు. సమ్ అంటే 6 5 6. నాకు నెంబర్లు తెలియాలంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ ఇవన్నీ వేస్ట్ మా. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 5 ఇవన్నీ వేస్ట్. సో ఇక్కడ చూడండి బై 8 ఎంత 8 8s are 64 and 2 అంటే యావరేజ్ ఎంత 82. 82 యావరేజ్ అంటే ఆడ్ నెంబర్స్ అన్నాడు మా. అంటే దానికి 83 ఇక్కడ 81. ఓకేనా, అటు ఇటు పెంచుకోండి అంతే, ఈక్వల్ కాబట్టి. సో 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇటు ఒక 4 ఇటు ఒక 4 వేసుకోండి మా. 85 87 89. సో ఇక్కడ 79 77 అండ్ 75. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 87 యావరేజ్ అంటున్నాడు. ఈవెన్ నెంబర్స్ అంటే మిడిల్లో ఉంటుంది కదా. 86 ఇక్కడ 88 మా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీ రిమైనింగ్ ఇటు పక్క 84 అండ్ 90. 84 90. సో మొత్తం 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా 4 వచ్చినాయా. ఇవి 4 కాన్సిక్యూటివ్ నెంబర్. యావరేజ్ ఎంత 87. డన్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అంటే 75 ఏనా. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ లార్జెస్ట్ 90, సెకండ్ లార్జెస్ట్ ఎంత 88. సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే ఎంత. సో యాడ్ చేయండి మా. సో 3 రైట్. సో 15 అండ్ 63 అంటే ఎంత 163 మా. 163. సో ఇలా కాకుండా మీరు ఎక్స్ అనుకొని మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 అనుకొని ఎక్స్ ప్లస్ 2 అనుకొని ఇలా చేసుకుంటూ పోయారంటే పుణ్యకాలం కాస్త అయిపోద్ది. లాజికల్గా థింక్ చేయాలి. ఇది కూడా ఎగ్జామినేషన్లో రాయకూడదు. ఎందుకంటారా, చూడండి మీకు ఇక్కడ 81 83 వచ్చిందంటే బ్యాక్ వెళ్ళిపోండి. స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఓకే 4 బ్యాక్ వెళ్ళిపోవాలి 79 77 75 అని. రైట్, అలా తీసుకోవాలి మా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో మీకు ఫస్ట్లో చెప్పిన ఇది ఉంది కదమ్మా 300 రూపీస్. సో దాన్ని ఎలా పే చేయాలనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఇక్కడ రాశాను 98512017 నెంబర్కి. సో దీని ద్వారా మీరు పే చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఉంటాయమ్మా. సో ఇవి మీకు చాలా అడ్వాంటేజ్. అతి తక్కువ అమౌంట్, ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. సో ఇంత తక్కువ అమౌంట్కి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తున్నాను మా. కావాలంటే కనుక్కోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అన్ని టాపిక్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. డన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. సో ఇప్పటి వరకు ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్ బ్యాంకింగ్ గట్ట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.